భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఐంద్రాగ్నముపసాదితం సర్వాభ్యో వా ఏష దేవతాభ్యో జుహోతి యోగ్నిహోత్రం జుహోతి యథా ఖలు వై ధేనం తీర్థే తర్పయతి ఏవమగ్నిహోత్రే యజమానం తర్పయతి తృప్యతి ప్రజయా పశుభిః ప్రసువర్గం లోకం జానాతి పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యవుచైన దేవం వేద. భక్తి టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కుంభలగ్నం. కుంభలగ్నంలో సూర్యుడు, రాహువు, కుజుడు, బుధుడు, శుక్రుడు సంచారం చేస్తున్నారు. ఎప్పటిలాగానే మీనంలో శని భగవానుడు, మిథునంలో గురు భగవానుడు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. చంద్రుడు స్వక్షేత్రంలో కర్కాటకంలో ఉన్నారు. అలాగే కేతువు కూడా సింహంలోనే ఉన్నారు. కాలసర్పదోష ప్రభావం కూడా మొదలవుతోంది. ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుండి ఫాల్గుణ బహుళ చతుర్థి వరకు మార్చి 1 ఆదివారం రవి శతభిష నక్షత్రంలో ఉంటారు. శుక్రుడు మీనరాశిలో ఉంటారు. ప్రదోష వ్రతం కామదహనం మార్చి 1. చంద్రుడు పుష్యమే నక్షత్రం దగ్గరలో ఉంటారు. అదే రోజు శుక్రుడు తూర్పు ఎలాంగేషన్లో ఉన్నారు 13 డిగ్రీల్లో. 2వ తారీఖు సోమవారం చంద్రుడు మఖా నక్షత్రంలో ఉంటారు. మార్చి 3వ తారీఖు మంగళవారం 17 గంటల 3 నిమిషాలు సంపూర్ణ చంద్రగ్రహణం. మార్చి 3వ తేదీ మంగళవారం పూర్ణిమ. మార్చి 3వ తేదీ గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు. ఈ గ్రహణం అధిక శాతం పగటి కాలంలో కనపడుతోంది. చంద్రోదయం అయిన తర్వాత పాక్షిక గ్రహణ అంత్యకాలం కనపడే అవకాశం ఉన్నది. సాయంత్రం 6 గంటల 22 నిమిషాల నుండి విడుపు కనపడుతుంది. ఈ విడుపుని అంతరిక్షంలో మనం దర్శించవచ్చు. ఇది అంతరిక్షంలో సంపూర్ణంగా ఉన్న మన భూభాగానికి మనకు పాక్షికంగా గోచరిస్తుంది. పగటి కాలంలో వచ్చే చంద్రగ్రహణాలకు ప్రాముఖ్యత తక్కువ. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మంగళవారం పూర్వ ఫల్గుణీ నక్షత్రం సింహరాశిలో చంద్రగ్రహణం సంభవిస్తోంది. పాక్షిక చంద్రగ్రహణ ప్రారంభ కాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు, పాక్షిక గ్రహణ అంత్యకాలం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. చంద్రగ్రహణ గోచారాన్ని పరిశీలన చేస్తే మిథున, మీన, వృశ్చిక, తులారాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు సంభవిస్తాయి. కర్కాటక, మేష, కుంభ, ధనుస్సు రాశులకు మధ్యమ ఫలం. సింహ, వృషభ, మకర, కన్యా రాశులకు ఇబ్బందికరమైన ఫలితాలున్నాయి. గ్రహణ దోషము ఉన్నవారు చంద్రగ్రహణ సమయంలో వెండి నాగ బింబాన్ని, వెండి చంద్రబింబాన్ని దానంగా సమర్పించాలి. ఓం తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదో భవ. విధుంతుదనమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్. ఈ శ్లోకాన్ని చదువుకొని దానం ఇవ్వాలి. గ్రహణానంతరము ప్రత్యాబ్దికాదులను నిర్వహించవలను. మార్చి 3 మంగళవారం కుజుడు శతభిష నక్షత్రంలో ఉన్నారు. 4వ తేదీ బుధవారం
సూర్యుడు పూర్వాభాద్ర నక్షత్ర ప్రవేశం, మార్చి 6వ తేదీ శుక్రవారం సంకష్టహర చతుర్థి, అదే రోజు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటారు. మార్చి 7వ తేదీ శనివారం బుధుడు దగ్గర సంయోగం అంటే ఇన్ఫీరియర్ కంజంక్షన్లో ఉంటారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగపరమైన ఖగోళపరమైన విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలోనే పంచగ్రహాలు యోగించటం మేషరాశి వారు చేసుకున్న అదృష్టం. రవి, కుజ, రాహు, బుధ, శుక్రులు మంచి ఫలితాలున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకొని అదృష్ట సిద్ధిని పొందండి. స్వల్ప ప్రయత్నంతోనే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అందులో శ్రేష్టమైన విజయాన్ని సాధిస్తారు. మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. అందుకు తగిన విధంగా ఆలోచించండి. సకాలంలో సరైన ప్రయత్నం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది. పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పదోన్నతులు పొందడానికి ఇది సరైన సమయము. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి వ్యాపార బలం ఉన్నది. వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా అఖండమైన లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది. స్థిర చర ఆస్తులు వృద్ధి చెందుతాయి. విశేషమైన భూలాభం ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు అదృష్ట దేవత అయిన మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ దర్శనం శుభదాయకం. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? దానాలు అవసరం లేదు. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. తృతీయంలో చంద్రుడు, ద్వితీయంలో గురువు, లాభంలో శని, దశమంలో రవి, రాహువులు. అదృష్టకాలం కొనసాగుతోంది. సకాలంలో మీరు చేయవలసిన పనులను మీరు మొదలుపెట్టండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగండి. దేనికి తొందర వద్దు. నిదానంగా నాణ్యమైన ప్రణాళికలతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి. మంచి జరుగుతుంది. 5 గ్రహాలు యోగిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చు. సకాలంలో పనిచేస్తే వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. ధర్మ మార్గంలో పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఏకాగ్రతతో పనిచేసి లాభాలను గడించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉద్యోగరీత్యా ఇది ఎంతో యోగ్యమైన సమయము అని గుర్తించాలి. ఎంత కృషి చేస్తే అంత రెట్టింపు విజయాలు ఉద్యోగంలో కలుగుతాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. దేనికి వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి. మీ నుండి ఇతరులకు మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన విజయం ఒకటి లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? 5 గ్రహాలు వృషభ రాశి వారికి యోగిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ మంత్రాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ దర్శనం శక్తినిస్తుంది. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి కేవలం 2 గ్రహాలే యోగిస్తున్నాయి. లక్ష్మీ గ్రహమైన శుక్రుడు 9లో, ఆధ్యాత్మిక శక్తినిచ్చే గ్రహం కేతువు తృతీయంలో. లక్ష్మీ యోగం సహకరిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. మీ కృషి ఆర్థికంగా ఫలిస్తుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించడం ద్వారా ఆ మార్గాలు సుగమం అవుతాయి. ఆ దిశగా చేసే ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. ముఖ్య కార్యక్రమాల్లో విజయం వెంటనే లభిస్తుంది. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకండి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ధైర్యంగా ముందుకు సాగండి. బాధ్యతాయుతంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. స్వల్ప ప్రయత్నంతోనే ముందుకు సాగండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయం చాలా ప్రధానమైనది. సంయమనాన్ని పాటించండి. సమయం ముఖ్యమైన విధంగా సహకరిస్తుంది. నిదానంగా పనిచేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు. 1-2 సార్లు పునఃపరిశీలన చేసి పనిచేయడం ద్వారా విఘ్నాల నుండి బయటపడతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని
వ్యవహరించండి. మాటలో సౌమ్యత, స్పష్టత, శాంతము అవసరము. నిదానంగా 1-2 సార్లు మిత్రభావంతో ఆలోచించి ఫలితాలు అనుకూలంగా వచ్చే విధంగా నాది మనది అనే భావనతో వ్యవహరించండి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు తప్పనిసరిగా ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహాలని స్మరించడం మంచిది. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యం నానబెట్టి గోమాతకు సమర్పించండి. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి కూడా 2 గ్రహాలే యోగిస్తున్నాయి. జన్మ చంద్రయోగము, అష్టమ శుక్రయోగం. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. చెడు ఎంత మాత్రమూ ఊహించవద్దు. నిదానంగా సత్య మార్గంలో ధర్మనిష్టతో ముందుకు సాగండి. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా సత్ఫలితాలు సాధించడానికి వీలు కలుగుతుంది. మిశ్రమ కాలం నడుస్తోంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వారం మధ్య భాగంలో కృషి ఫలిస్తుంది. శాంతము, ఓర్పు ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే ఇబ్బందులు ఎదురవుతాయని గమనించండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. కాలానుగుణంగా ముందుకు సాగండి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురు కాకుండా, నష్టం రాకుండా సహనంతో పనిచేయాలి. ఇది పరీక్షా కాలమని గుర్తించండి. మౌనంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నించండి. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయని భావించండి. నమ్మకం గెలిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యానంతో పాటు నవగ్రహాలని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం మంచిది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? కర్కాటక రాశి వారు నవగ్రహ దర్శనంతో పాటు విష్ణు దర్శనం చేయాలి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి సమర్పించాలి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి కేవలం గురువు మాత్రమే ఏకాదశంలో యోగిస్తున్నారు. గురుబలం సదా ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్రతతో, ధర్మనిష్టతో పనిచేయడం ద్వారా లక్ష్యాలను పూర్తి చేయవచ్చు. నిరంతర సాధన చాలా అవసరం. ఏకాగ్రతతో మీ ముందున్న బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించండి. మిశ్రమ కాలం ఉన్నప్పుడు ధైర్యం సడలకుండా చూసుకోవాలి. ఏది లోతుగా ఆలోచించవద్దు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా తెలివిగా, ఉత్సాహంగా నైపుణ్యాన్ని ప్రదర్శించండి. గంభీరంగా ఉండండి. వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతా మన మంచిగా అన్న ధోరణితో ముందుకు సాగండి. ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. శాంతంగా సంభాషించడం ద్వారా పరిస్థితులు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుభవాన్ని ప్రదర్శించండి. ఒంటరిగా ఉండే కంటే సమిష్టిగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. సదా శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో చంద్రుడు, 4 గ్రహాలు 6లో రవి, కుజ, బుధ, రాహువులు. మంచి పనులు సాధించడానికి కాలం యోగ్యంగా ఉన్నది. గ్రహబలం సానుకూలంగా ఉన్నప్పుడు మనం చేస్తున్న కృషి ఫలిస్తుంది. అందుకు సరైన ప్రణాళికలు, నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మబద్ధంగా లక్ష్యాలను పూర్తి చేయాలి. మంచి ఆలోచన విధాన సరళితో ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వృత్తిలో శ్రేష్టమైన ఫలితాలుంటాయి. సరైన గుర్తింపు లభిస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. తగిన గుర్తింపు ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ప్రతిభతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సంతృప్తికరమైన విజయాలను సాధిస్తారు. పెట్టుబడులు మేలు చేస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు అభివృద్ధినిస్తాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురుకాకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి పరిస్థితులు సహకరిస్తాయి.
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు లక్ష్మీ స్తోత్రం చదువుకోవాలి. కన్యా రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? దానాలు అవసరం లేదు. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి దివ్యంగా ఉన్నది. 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తుంది. 5 రాశులలో 5 గ్రహాలు, ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం. దశమంలో చంద్రుడు, పంచమంలో శుక్రుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో శని, లాభంలో కేతువు. శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. నిండైన ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. ప్రతి పనిలో కృషికి తగిన ప్రతిఫలం ఉంటుందని గమనించండి. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. లక్ష్మి అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి. అందుకు అవసరమైన కృషి ఫలిస్తుంది. అదృష్టం వరిస్తుంది. భాగ్య బృహస్పతి యోగం మేలు చేస్తుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా మీ కృషికి తగిన ప్రతిఫలం ఉద్యోగంలో కూడా గోచరిస్తుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు చిత్తశుద్ధితో అమలు చేయండి. కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ వల్ల కొందరికి కలిసి వస్తుంది. ప్రశాంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. దగ్గర వారితో కలిసి ఆనందించే అంశాలున్నాయి. ఈ వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలతో అవసరం లేదు. గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 4వ రాశిలో జంట గ్రహాలు బుధ, శుక్రులు, దశమంలో కేతు. అద్భుతమైన వ్యాపార యోగాలున్నాయి. సృజనాత్మకంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి విజయాలు సిద్ధిస్తాయి. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో మేలు చేస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది. లక్ష్మీ యోగం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. కృషికి తగిన ప్రతిఫలం బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సకాలంలో పనిచేయండి. విశ్వాసంతో నమ్మకంగా పని ప్రారంభించడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటమే కాకుండా మేలైన ఫలితాలను పొందుతారు. తెలియని విఘ్నాలు ఎదురైనప్పటికీ మీ మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్నేహితుల వల్ల కలిసి వస్తుంది. మొహమాటంతో ఇబ్బందులు ఎదురుకాకుండా సంయమనాన్ని పాటించండి. శాంతంగా ముందుకు సాగండి. వారం మధ్య భాగంలో మేలున్నది. వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మరిన్ని విజయాలు సాధించడానికి వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించాలి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యం నవగ్రహాలకు సమర్పించండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి ఎటు చూచినా విజయం కనపడుతోంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. వరుసగా 3వ రాశిలో రవి, కుజ, శుక్ర, రాహులు యోగిస్తున్నారు. సప్తమంలో గురువు. ఉద్యోగంలో బ్రహ్మాండమైన శుభాలు గోచరిస్తున్నాయి. రాజయోగం సూచితం. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా ఉన్నత స్థితి గోచరిస్తుంది. సకాలంలో మీ బాధ్యతలను మీరు మొదలుపెట్టండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సానుకూల ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయండి. విజయం చెరువులోనే ఉన్నది. విశ్వాసంతో ముందుకు సాగండి. తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. ప్రశంసలుంటాయి. ప్రతిభతో ముందుకు సాగుతారు. గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాల్లో విజయం ఉంటుంది. ఉన్నత స్థితి ఉద్యోగంలో గోచరిస్తోంది. వృత్తిలో కూడా ఇదే ఫలితాలు ఉంటాయి. సద్బుద్ధితో సకాలంలో నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగండి. వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఓర్పుతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాలు సాధిస్తారు. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. నిరంతర సాధన మేలు చేస్తుంది. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు మరింత అభివృద్ధిని సాధించడానికి లక్ష్మీ అష్టకం చదవండి. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీదేవిని దర్శించండి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేవు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు?
మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, ద్వితీయంలో బుధ శుక్రులు, తృతీయంలో శని. వ్యాపార ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కృషికి తగిన ప్రతిఫలం వ్యాపారంలో లభిస్తుంది. తెలివిగా వ్యవహరించడం ద్వారా మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయమని గమనించి పనిచేయండి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. మీరు కొందరికి సహాయం చేసే వీలు కలుగుతుంది. దాన ధర్మాల ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కలిసొస్తుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా అందుతుంది. ధనాన్ని దాచుకోవటానికి ఇది సరైన సమయం. మొహమాటంతో ఇబ్బందులు పడకుండా ఆర్థిక విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఇదే విధంగా ఏకాగ్రతతో పనిచేస్తే లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులను వాయిదా వేయటం కానీ మధ్యలో ఆపివేయటం కానీ చేయొద్దు. ధైర్యము, విశ్వాసము, సహనము, సంయమనము ఇవి మీకు ఎంతగానో సహకరిస్తాయి, మేలు చేస్తాయి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం చాలా మంచిది. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? దానాలతో పని లేదు. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, జన్మ శుక్రుడు, పంచమ గురువు. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టడం ద్వారా విజయం లభిస్తుంది. మనోబలం సర్వప్రధానం. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలు వేయవద్దు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెడు ఆలోచనలు కలగకుండా మంచి భావనతో నమ్మకంగా కృషిని కొనసాగించండి. చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో ఆలోచించాలి. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి పని ఆర్థిక విజయాన్ని ఇస్తుంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో కార్యసిద్ధికి అవసరమైన తగిన ప్రణాళికలు సిద్ధం చేసి కృషి మొదలు పెట్టాలి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి కలగకుండా చూసుకోండి. అధికారులతో సున్నితంగా సంభాషించండి. అపార్థాలకు అవకాశం కల్పించకండి. మీ కర్తవ్యాలను మీరు ఏకాగ్రతతో నిర్వర్తించడం చాలా మంచిది. మన ముందున్న అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవడం కోసమే ప్రణాళికలు సిద్ధం చేయండి. ఏ విషయంలోనూ వెనకడుగు వేయొద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా నిదానంగా ముందుకు సాగాలి. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణు దర్శనం మేలు చేస్తుంది. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయండి. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ద్వాదశంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. అవసరాలకు ధనం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా ధనాన్ని మంచిగా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. సకాలంలో బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా త్వరగా ఆటంకాల నుండి బయటపడతారు. గ్రహదోషం అధికంగా ఉన్న వేళ ఏకాగ్రతతో పనిచేయడం చాలా మంచిది. ముఖ్య కార్యక్రమాల్లో కార్యసిద్ధి లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ధైర్యంగా మీ పనులను మీరు పూర్తి చేయండి. లోతుగా ఆలోచించకుండా విశ్వాసంతో ముందుకు సాగండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. సంక్షిప్తంగా మాట్లాడండి. వివాదాలకు దూరంగా ఉండండి. శాంతంగా చిరునవ్వుతో ముందుకు సాగండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని గమనించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ముందుకు సాగండి. సహనాన్ని ప్రదర్శించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. ఎంత శాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఓర్పు చాలా వరకు శక్తిని ప్రసాదిస్తుంది. వారం మధ్య భాగంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహాలకి సమర్పించండి. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.